ఎవరైతే హత్యలు చేస్తున్నారో, అత్యాచారం కానీ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే మిగిలిన యువత కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉందని వాళ్ళు తెలియజేశారు. అదే సొంత లాభం కోసం కులాన్ని మతాన్ని వాడుకోకూడదని కూడా వారు తెలియజెప్పారు. నిజంగా వారు చెప్పినట్టు ధర్మాన్ని పాటిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చేసే మంచిలోనే దైవం ఉందని వారు చెప్పారు. ఏ మంచి పని జరిగినా కూడా వారు ఎల్లప్పుడూ ఉంటానని తెలియజేశారు. అందుకే బోల్శెట్టి శ్రీనివాస్ గారిని కలియుగ కర్ణుడని సంబోధించడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ సన్మానం చేయాలని అనుకుంటున్నాను. దయచేసి చిన్నది స్వీకరించాలని ఆశపడుతున్నాను. పేరు కమ్మంపాటి రాజేంద్ర ప్రసాదరావు. అది ఇక్కడ రైతుల గురించి వర్షాలు లేక నానా ఇబ్బంది పడుతున్నాం. మీ మత పెద్దలందరూ కూడా ఆ పరమేశ్వరుని తలుచుకుని వర్షాలు పడాలని గంగాదేవిని మొక్కుని వర్షాలు పడితే కృష్ణా డెల్టా గుంటూరు మొత్తం 13 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. గవర్నమెంట్ తిరగం వస్తుంది. పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు చేయలా ఒక ముఖ్యమంత్రి గారు చేయకుండా వదిలేసేస్తే అబ్బాయి చౌదరి గారు వెళ్ళి పోలవరం కట్టలేదు చంద్రబాబు నాయుడు అంటారు. ఆయన వచ్చారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ రోజు నన్ను కళ్ళు మూసుకోకపోతే కళ్ళు మూసుకుని నిద్రపోతే ఆ రోజు పోలవరం కట్టి అమరావతిని అభివృద్ధి చేస్తే నువ్వే ముఖ్యమంత్రి అవుతావుగా జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఆ తొత్తులో మాట్లాడుతుంటే నాకు కడుపు మండి వాళ్ళు చేసుకున్నా. నేను 20 ఏళ్ళు క్రితం సమ్మెకు ఉభయ రాష్ట్రాలను తిరిగా. ఏమండి ఇవాళ నిమ్మల రామారాయణ గారికి కూడా ఇదే చెప్తున్నా, మీరు రండి. ఒకసారి మీరు ప్లీజ్ చేయండి. వాళ్ళు కూడా అలాంటి పోతారు వర్షాలు పడుతుంది మనకు తెలిసి కాబట్టి సర్వపదాలు వర్షం రావాలి, ప్రజలందరూ బాగుండాలి, రైతు బాగుండాలి, ప్రార్థన చేద్దాం. అలా మంచి